పూనకాలవుడ్ పుష్ప 2 ట్రైలర్ తర్వాత వినిపిస్తున్న మాటిది. హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, పాన్ ఇండియా సినిమా అంటే మనోళ్ళుండాల్సిందే. వచ్చారు, వస్తున్నారు, రాబోతున్నారు. పాన్ ఇండియాలో మన హీరోలదే ఆధిపత్యం. దేవరం మొదలు పెట్టాడు, పుష్ప అందుకునేందుకు రెడీ అయ్యారు. గేమ్ చేంజర్ కంటిన్యూ చేయబోతున్నాడు. రాబోయే రోజుల్లో కాదు కొన్నేళ్ల పాటు ఇండియా మొత్తం టాలీవుడ్ హీరోలే కనిపించడం ఖాయం. మనోళ్ళెవరెవరు రెడీగా ఉన్నారు? పాన్ ఇండియా సినిమాకు టాలీవుడ్ కెరాఫ్ గా మారిందా? మనోళ్ళు ఉంటేనే పాన్ ఇండియా సినిమా. ఇండియన్ ఇండస్ట్రీని దున్నేస్తున్న మన హీరోలు. పుష్ప వచ్చేశాడు, తగ్గేదేలే అంటున్నాడు. ఇప్పుడు ఇకపై మన హీరోలదే హవా గ్యారెంటీ. ఒకప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. మంచివి చేసినా తెలుగు మూవీస్ ను సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చేవారు కాదు ఎవరు. మన హీరోలన్నా సినిమాలన్నా ఓ చిన్న చూపు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. ఒక్కడొచ్చాడు, ఒకరిని కలుపుకొనొచ్చాడు. టాలీవుడ్ స్టామినా ఏంటో, స్థాయి ఏంటో చూపించాడు. తెలుగు సినిమా అంటే హిందీ జనం పడి చచ్చిపోయేలా చేశాడు. ఆ ఇన్స్పిరేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పాన్ ఇండియా ట్రెండ్ ని బాహుబలి మొదలు పెడితే తగ్గేదేలే అని పుష్ప బాలీవుడ్ అందుకోలేని మెట్టు మీద టాలీవుడ్ ని కూర్చోబెట్టాడు. ట్రైలర్ ఈవెంట్ కే నార్త్ షేక్ అయిందంటే పుష్పగాడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. క్యూరియాసిటీ కూడా కాదు, పుష్ప కోసం హిందీ ప్రేక్షకులు కసి మీదున్నారు. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో హిందీ డైరెక్టర్లు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ స్టామినా ఏంటో, తెలుగు హీరోల సత్తా ఏమిటో ఈ జనరేషన్ ప్రూవ్ చేసింది. బాలీవుడ్ హీరోలకు తలదన్నే క్రేజ్ ని సంపాదించారు మనవాళ్లు. నిలబడడానికి చోటు కోసం చూసిన టాలీవుడ్ ఇప్పుడు ఏకంగా సింహాసనం వేసుకుని మరీ కూర్చుంది. బాహుబలితో ప్రభాస్ హిందీ హీరో అయిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ లో మార్మోగిపోతోంది. పుష్పతో బన్నీకి నార్త్ లో వచ్చిన క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం. పుష్ప 2కు ప్రమోషన్స్ వీక్ అయినా అంచనాలు ఆకాశానికి చేరాయంటే అర్థం చేసుకోవచ్చు క్రేజ్ ఎలా ఉందో. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అన్నట్లు తెలుగు సినిమా అంటే చాలు హిందీ జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రెస్పాన్స్ చూస్తే బాలీవుడ్ కి కూడా పిచ్చెక్కిపోవాల్సిందే. సోషల్ మీడియా మొత్తం పుష్ప హవానే. రిలీజ్ అవుతోంది సినిమానా ట్రైలరా అనే రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. టాలీవుడ్ నుంచి రాబోయే సినిమాల కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. దేశంలో ఏ భాష మాట్లాడేవారైనా తెలుగు సినిమాలు అంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు సాధించారు. వీరు నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. వీరితో పాటు పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, రాజమౌళి సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా కేటగిరీలోకి తొలిసారిగా అడుగు పెడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఒక్కొక్కరి నుంచి కనీసం 2 సినిమాలు ఉన్నట్లుగా పాన్ ఇండియా లెవెల్లో మరో రౌండ్ దున్నేసేందుకు మన హీరోలంతా రెడీ అవుతున్నారు. దీంతో రాబోయేది, చూడబోయేది అంతా మన టాలీవుడ్ హవాని. పుష్ప 2 పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర బీభత్సం క్రియేట్ చేయడం ఖాయం. దాని నుంచి తేరుకునే లోపే గేమ్ చేంజర్ గా తన గేమ్ చూపించేందుకు రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. పుష్ప 2 తర్వాత ఒక్కో హీరో పాన్ ఇండియా లెవెల్లో బరిలోకి దిగుతూ బాక్సాఫీస్ కు ఊపిరాడకుండా చేయడం ఖాయం. సలార్, కల్కితో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ వాటి సీక్వెల్స్ రూపంలో దండయాత్ర చేయబోతున్నారు. ఈలోపు రాజాసాబు పలకరిస్తాడు. హోంబలే మూవీస్ తో డార్లింగ్ 3 పాన్ ఇండియా మూవీస్ సైన్ చేశాడు. వీటన్నింటికి మించి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ రాబోతోంది. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదు, అప్పుడే క్రేజ్ పీక్స్ కి చేరింది. ఈ లెక్కన ప్రభాస్ దూకుడుకు బాలీవుడ్ బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకోవాల్సిందే. ఇక దేవరతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ దేవర 2గా రాబోతున్నాడు. ఈలోపు ప్రశాంత్ నీల్ తో మూవీని తలుచుకుని పాన్ ఇండియా ప్రేక్షకుడు జోష్ చూపిస్తుంటే బాక్సాఫీస్ భయపడుతోంది. ఇక వీటన్నింటి బాబ్ SSMB29 మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ కోసం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వెయిట్ చేస్తోంది. ఇలా హీరోల సినిమాల లెక్క తీస్తే రాబోయే కొన్నేళ్లు పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలది, మన ఇండస్ట్రీదే హవా. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాలీవుడ్ ఘోరంగా ఫెయిల్ అవుతోంది.
ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం అన్నట్లు కనిపించిన ఖాన్లు కూడా సక్సెస్ వేటలో వెనకే ఉండిపోతున్నారు. అయితే వాళ్లు హిట్ కొట్టాలన్నా సౌత్ డైరెక్టర్లు, ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లే కావాల్సి వస్తోంది. రణబీర్ కపూర్ కు యానిమల్ రూపంలో మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బ్రేక్ ఇస్తే, షారుఖ్ ఖాన్ కు జవాన్ అంటూ తమిళ డైరెక్టర్ అట్లీ ఓ సక్సెస్ అందించాడు. బాలీవుడ్ కి మన హీరోలు కావాలి, మన సినిమాలు కావాలి. బాలీవుడ్ హీరోలకు మన డైరెక్టర్లు కావాలి. ఎలా చూసినా పాన్ ఇండియా లెవెల్లో సౌత్ హవా కనిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ స్థాయి ఏంటో తెలిసొచ్చింది. పుష్ప 2తో మళ్లీ దండయాత్ర మొదలైంది. వచ్చి 5-6 ఏళ్లు పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా తెలుగు సినిమాలతో హవా. బాలీవుడ్ పెద్దలు కూడా అవాక్కై చూసే లైనప్ మన హీరోలు సెట్ చేశారు. ఇంతకీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సక్సెస్ కి కారణమేంటి? బాలీవుడ్ ఎక్కడ ఫెయిల్ అయింది? టాలీవుడ్ సినిమాల బలమేంటి? అసలు ప్రేక్షకుణ్ణి మనోళ్ళు ఎలా మాయలో పడేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ అంటే తెలుగు ప్రేక్షకుడికి తెలిసింది సినిమా ఒక్కటే. మూవీ అంటే 2.5 గంటలు స్క్రీన్ మీద కదిలే దృశ్యాలు మాత్రమే కాదు, మనోళ్లకు అంతకు మించి సినిమాలో బతుకును చూసుకుంటారు ఇక్కడి ప్రేక్షకుడు. ఆ ప్రేమే మన సినిమాను, హీరోను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టింది. మన కథలు ఎప్పుడూ సగటు ప్రేక్షకుడి మనసుకు దగ్గరగా ఉంటాయి, మనసును గెలిచేలా ఉంటాయి. హిందీ జనాల మనసులను కూడా ఇలాగే గెలుచుకున్నాయి. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా ఇదే. బాలీవుడ్ ఫెయిల్ అయింది ఇక్కడే. ప్రేమ కథలు, బయోపిక్ల చుట్టూ తిరిగే బాలీవుడ్ కథలు మన తెలుగు సినిమాలు, మన హీరోల నటనలో కొత్తదనం ముందు బోర్లా పడ్డాయి. భారతీయ కల్చర్ని ఎక్కువగా చూపించే సౌత్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ సినిమా ప్రేక్షకులు అడిక్ట్ అయిపోయారు. లవ్ స్టోరీ లేదంటే బయోపిక్ అంటూ ఓ స్టేజ్లో బాలీవుడ్ సినిమాలు మూస కాన్సెప్ట్లోకి వెళ్లిపోయాయి. సినిమా అంటే 2.5 గంటలు ప్రేక్షకులను అన్నీ మర్చిపోయేలా చేసి, ఎవరికి వారు హీరోల్లా ఫీల్ అయ్యేలా చేసే ఓ మాయా పేటిక. అలాంటి కథలకు బాలీవుడ్ దూరంగా ఉంది. ప్రేక్షకుడి మనసులను తాకే, గెలిచే స్టోరీలను పట్టుకోలేకపోయింది. సౌత్ సినిమాలు, ముఖ్యంగా టాలీవుడ్ మూవీస్ లో కనిపించే హీరోయిజం నార్త్ సినిమాల్లో కనిపించడం లేదు. 2.5 గంటలు ప్రేక్షకుడిని తనను తాను హీరో అనుకునేలా ఫీల్ అయ్యేలా చేయడంలో హిందీ సినిమా వెనకే ఉండిపోతోంది. సరిగ్గా ఆ గ్యాప్ ను టాలీవుడ్ అందుకుంది. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో మొదలైన దండయాత్ర బాలీవుడ్ ను వెనక్కి నెట్టి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. క్లియర్ గా చెప్పాలంటే పాన్ ఇండియా సినిమా ఫ్యాక్టరీగా మారింది టాలీవుడ్. పుష్ప 2 ట్రైలర్ మాస్కా బాప్లా ఉంది. బాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటోంది కూడా ఇలాంటి సినిమాలే. మన వాళ్ళు తీసుకున్నటువంటి కథాంశాలన్నింటినీ కూడా హ్యూమన్ ఎమోషన్ తోటి స్ట్రాంగ్ గా కనెక్ట్ చేసి చూపిస్తున్నారు. సలార్ కావచ్చు, లేకపోతే కాంతారా కావచ్చు, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అన్ని కూడాను, రీసెంట్ గా వచ్చిన కల్కి కావచ్చు, వీటన్నిటికీ విజయానికి గల కారణాలు ఏమిటి అని గనక మనం విశ్లేషిస్తే దాని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటంటే కనెక్టివిటీ. కాన్సెప్ట్, టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రతి విషయంలో సదరన్ సినిమా ఫ్లాగ్ బేరర్ గా మారింది. టాలీవుడ్ అంటేనే చిట్లించిన హిందీ నుదురులు కూడా ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఏంటి తేడా చెరిగిపోయిందని మనోళ్లను కలుపుకుపోతున్నారు. కథల కోసం మన స్టోరీ రైటర్ల వెంట, హిట్ కోసం డైరెక్టర్ల వెంట పడుతున్నారు. టాలీవుడ్ ఈ స్థాయిలో ఉండడం వెనుక తెలుగు ప్రేక్షకుల అభిమానం, సినిమా అంటే ప్రేమే కారణం. మన ఆడియన్స్ ను మెప్పించే ప్రాసెస్ లో హీరోలు, డైరెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ సినిమా రేంజ్ చెప్పకనే చెప్పింది. సినిమా కూడా అదే స్థాయిలో సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఏమైనా తెలుగు సినిమాకు ఇది మంచి తరుణం. తెలుగు వాళ్లుగా మనం గర్వించదగిన సమయం. సినిమా ప్రాంతాలను, సరిహద్దుల్ని చెరిపివేస్తుందని చెప్పడానికి ఇదో బలమైన సాక్ష్యం. పాన్ ఇండియా మూవీస్ అంటే బాలీవుడ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తోందంటే మన రేంజ్ ఎక్కడికి ఎదిగిందో చెప్పొచ్చు. మన హీరోల సినిమాల లైనప్ చూస్తే రాబోయే 5-6 ఏళ్లు పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ దే హవా అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇది టాలీవుడ్ కాదు, పూనకాల వుడ్కు ప్రౌడ్ మూమెంట్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.